నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఉలవల కారపొడిని ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఇవి ఉలవలు. ఈ ఉలవలు ఈ కలర్లో ఉంటాయి, అలాగే డార్క్ షేడ్లో కూడా ఉంటాయండి. ఇవి ఎటు తీసుకున్నా మనం దానిలో పోషక విలువలు మాత్రం ఒకటేనండి. అయితే ఉలవలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఉలవ చారు. ఈ ఉలవలతో ఒక మనం టేస్టీ రెసిపీ తయారు చేసుకోవచ్చండి, అదే ఉలవల కారపొడి. ఉలవల్ని కారపొడి చేసుకోవడానికి నేను ఒక 100 గ్రాముల ఉలవలు తీసుకున్నాను. అలాగే ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి గబ్బాలు, 2 స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు మినపగుళ్ళు తీసుకున్నానండి. కొంచెంగా చింతపండు తీసుకున్నాను. మొదటగా ఉలవలు తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి డ్రై రోస్ట్ చేయాలండి. అప్పుడు లోపల పప్పు వరకు బాగా వేగుతుంది. ఉలవల్లో మంచి ఫైబర్ ఉందండి, అలాగే ప్రోటీన్ ఉంది, అనేక పోషకాలు ఉన్నాయి. ఉలవల్ని మనం గొడ్లకి గుర్రాలకి దానాగా పెడుతూ ఉంటామండి, మనం ఇదే తీసుకోము. అలానే నవధాన్యాల్లో ఒకటిగా దీన్ని మనం దానాలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. ఉలవల్లో ఫ్యాట్ని బర్న్ చేసే తత్వం కూడా ఉందండి. ఇది తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము. ఉలవలు ఫ్రై అయినాయండి, తీసేసాను. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అది మనం కారం చూసి వేసుకోవాలండి, ఇవి కారం తక్కువగా ఉన్నాయి. అలాగే దానిలో పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను. అవి కొంచెం వేగనిద్దాము. అదే వేడిలో చింతపండు కూడా వేస్తున్నానండి. దాంతోపాటుగా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఈ ఉలవలు ఉన్నాయి కదండి, ఈ ఉలవలు మనం వేపినాక తింటే చాలా టేస్టీగా ఉన్నాయని కమ్మదనం. శనగపప్పు మిర్చి ఫ్రై అయినాయండి, దానిలో నేను మినపగుళ్ళు వేస్తున్నాను. మంట మీడియంగా ఉంచాలి. మనం వెల్లుల్లి గబ్బాలు కూడా దానిలో వేసేద్దాము. ఇది వెల్లుల్లి గబ్బాలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి, అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇదంతా ఆరిందండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. 2 స్పూన్లు ధనియాలు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్గా ధనియాలు ఫ్రై చేసి అందులో కలిపేస్తాను. మనకి కారపొడి అండి, ఏ కారపొడి అయినా సరే ధనియాలు ఫ్లేవర్ తగిలితేనే అది మంచి టేస్ట్. ధనియాలు కూడా ఫ్రై అయినాయండి, ధనియాలు దానిలో వేసేసాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేస్తున్నాను. వేడి అన్నంలో ఉలవల కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉలవలకి వేడి చేసే తత్వం ఉంటుందండి. ఉలవల పొడి వాడినప్పుడు మనం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, అలాగే పల్చడి మజ్జిగ కూడా తాగుతూ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.